మన సౌత్ ఆంధ్ర టీవీకు స్వాగతం। ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ కనేకల్ మండలం గోక్లాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం మేళ తాళాలతో బాణసంచ పేలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు। ఇక విషయంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో ఈ వార్తను తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో మరణించిన వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని పరామర్శించారు। కనేకల్ మండలం పరిధిలోని గోక్లాపురం గ్రామం తలారి వన్నురప్ప కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు। ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుని రాజకీయ కక్షతోనే దురుద్దేశంతో అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు। కానీ నిజం నిప్పు లాంటిది, నిజం గెలిచిందన్నారు। చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు। ఈ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు, కన్వీనర్ కళకుర్తి లాలప్ప, మాజీ ఉప సర్పంచ్ ఆనంద్ రాజులు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వేలూరు మారప్ప మరియు ప్రెసిడెంట్ రాయదుర్గం టౌన్ ప్రెసిడెంట్ రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు।